పేపర్ లాయ్యాలో వార్త చదివినబ్బా కళ్ళుతోటి వైన్ తయారు చేస్తారట. మనకు తెలిసినంత వరకు అయితే పండ్లతోటి చేస్తారు. అయితే జర్మన్ దేశంకి వెళ్ళి ఓ కంపెనీలు వచ్చి మన సీఎం సార్ని కలిసిండ్రు. ఈడ మీరు సౌలతి చేస్తే గా కంపెనీ పెడతామని. మనోళ్ళుగినా సరే అన్నారట. ఈత కళ్ళు తాటి కళ్ళు రెండిటితోటి వైన్ తయారైతుందటుల్లా. ఇక దించిందంతా అటే పోతే ఇక కళ్ళు తాగేటోళ్ళ పరిస్థితి ఏందో. దానికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రుల్లా. గదన్నట్టు వైన్స్ల కాడ పర్మిట్ రూములు కంట్రోల్ చేయాలి, బాలరని బతకనియాలనేది మనోళ్ళ డిమాండ్. మా దందాలు ఆగమైతున్నాయి, బాలరు మూత పడుతున్నాయి, ఎన్ని మాటల కంప్లైంట్ ఇచ్చినా మా గోసలు వినేటోళ్ళే లేరని బాధపడుతున్నారు ఓనర్లు. పర్మిట్ రూమ్ల కాడ రూల్స్ పాటిస్తలేరట. మరి 100 స్క్వేర్ మీటర్లు ఉండాలి, ఎలాంటి తినుబండారాలు ఉండకూడదు, ఎలాంటి టేబుల్ కుర్చీలు వేసి కూర్చోబెట్టేది లేదు. కాబట్టి వైన్స్ వెనకాల రేకుల షెడ్ వేసి కుర్చీలు బెంచీలు వేసి పురుసత్గా సిట్టింగ్ నడుస్తుంది. చుడువా బొడువా బోటి గీటి చేపలు గీపలు ప్రతి ఒక్కరు దొరకబట్టే. బాలరకు వైన్స్లకు 40-50 రూపాయలు ఫరక్ ఉంటది ఒక్క బీర్ మీదనే. ఎర్ర మందు తీసుకున్నా ఇంతే. గంత పైకం పెట్టి ఆడదాగే బదులు అగ్వల ఈడేస్తే కాదా అని గిరాకంతి ఇటొచ్చే వరకు మనోళ్ళు ఈగలు చూపుకునే కథ అవుతుందట. మా బార్లకు వచ్చే నాదురు లేడు. బెల్ షాపులు గల్లీ గల్లీకి పెడుతున్నాయి, గల్లీ గల్లీల వాళ్ళు అమ్ముకుంటున్నారు 24 గంటలు. మా బార్లకు ఎలా వస్తారు కస్టమర్లు? కిరాణం షాప్లో పోయినా అదే, హోటల్లో చూసినా అదే, ఇంటి పక్కల అదే. గిట్లయినాక ఇక మా బాలరకు ఎవరు వస్తారు అనేది వీళ్ళ బాధ. అందుకే హైదరాబాద్ లో ఆబ్కారీ ఆఫీస్ ముంగట గిట్లా నిరసన చేసి మళ్ళొక పారి ఫిర్యాదు అయ్యన్రు. ఏడమ్మితే మనకేంది, ఏడ తాగితే మనకేంది, సరుకు అమ్మిందే లెక్క అని ఆఫీసర్లు అనుకుంటున్నారేమో పో.